హాయ్ మావా, మన ఛానల్కి స్వాగతం. నీకు అద్భుతమైన, షాకింగ్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని ఉందా? ఈ రోజు మనం 10 సూపర్ కూల్ విషయాల గురించి చర్చించబోతున్నాం. హెల్త్ నుంచి హిస్టరీ, టెక్నాలజీ నుంచి నేచర్ వరకు అన్నీ కవర్ చేద్దాం. రెడీనా? సీట్ బెల్ట్ పెట్టుకో, స్టార్ట్ చేద్దాం. మావా, ఈ రోజు నీకు 10 అదిరిపోయే ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాం. ఈ ఫ్యాక్ట్స్ నీ రోజువారీ లైఫ్లో ఉపయోగపడతాయి. కొన్ని నిన్ను ఆశ్చర్యపరుస్తాయి, ఇంకొన్ని నీకు ఆలోచింపజేస్తాయి. ఒక్క విషయానికి కూడా మిస్ చేయకు, ఓకేనా? లెట్స్ గో. రోజుకి 6 కప్పుల కాఫీ తాగితే హార్ట్ రిస్క్ 22% పెరుగుతుంది. మావా, నీవు కాఫీ లవర్వా? రోజుకి ఎన్ని కప్పుల కాఫీ తాగుతావ్? ఒక రీసెర్చ్ ప్రకారం, రోజుకి 6 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగితే, గుండె జబ్బుల రిస్క్ 22% వరకు పెరుగుతుందట. కాఫీలో ఉన్న కెఫీన్ మన బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది, గుండెపై స్ట్రెస్ కలిగిస్తుంది. అందుకే, మితంగా, రోజుకి 2 నుండి 3 కప్పులు మాత్రమే తాగడం బెటర్. నీవు ఎక్కువ కాఫీ తాగే టైప్ అయితే, ఇప్పుడే కాస్త తగ్గించేయ్, మావా. నీ హెల్త్ ముఖ్యం కదా. ఐస్లాండ్లో WW2ని బ్లెస్డ్ వార్ అంటారు. మావా, రెండో ప్రపంచ యుద్ధం గురించి విన్నావ్ కదా? కానీ ఐస్లాండ్ వాళ్ళు ఈ యుద్ధాన్ని బ్లెస్డ్ వార్ అని పిలుస్తారని తెలుసా? ఎందుకంటే, ఈ యుద్ధం వల్ల ఐస్లాండ్ స్వాతంత్ర్యం సాధించింది. 1944లో డెన్మార్క్ నుంచి ఐస్లాండ్ స్వతంత్ర దేశంగా మారింది. దీనికి WW2 ఒక కారణం. యుద్ధ సమయంలో బ్రిటన్, అమెరికా వాళ్ళు ఐస్లాండ్ని ఆక్రమించారు. దీనివల్ల ఆ దేశం ఆర్థికంగా బలపడింది. ఈ హిస్టరీ ఫ్యాక్ట్ నీకు ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మావా? స్టీవ్ జాబ్స్ ఆక్సిజన్ మాస్క్ స్టోరీ. మావా, స్టీవ్ జాబ్స్ గురించి తెలుసు కదా? ఆపిల్ కంపెనీ ఫౌండర్. ఆయన చివరి రోజుల్లో ఒక ఆసక్తికరమైన విషయానికి చేశాడు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు, స్టీవ్ జాబ్స్ 5 వేర్వేరు ఆక్సిజన్ మాస్క్లను తెప్పించి, అందులో బెస్ట్ డిజైన్ ఉన్న మాస్క్ని ఎంచుకున్నాడు. ఆయనకు డిజైన్ అంటే ఎంత ఇష్టమో చూశావా? చివరి క్షణాల్లో కూడా ఆయన పెర్ఫెక్షన్ కోసం చూశాడు. ఈ స్టోరీ నీకు ఇన్స్పైరింగ్గా అనిపించిందా, మావా? ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో పారాసైకాలజీ PhD. మావా, నీకు మాన్స్టర్స్, ఘోస్ట్స్ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే, ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో పారాసైకాలజీలో PhD చేయొచ్చు. అవును, పారాసైకాలజీ అంటే ఘోస్ట్స్, స్పిరిట్స్, సైకిక్ ఫినామినా గురించి సైంటిఫిక్గా స్టడీ చేయడం. ఈ యూనివర్సిటీలో నీవు రియల్ లైఫ్ మాన్స్టర్స్, ఘోస్ట్స్ గురించి రీసెర్చ్ చేసి డాక్టర్ అవ్వొచ్చు. ఈ కోర్స్ నీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? నీవు అయితే ఈ PhD చేస్తావా, మావా? అమెరికాలో 1916లో ఒక వార్ ఓటింగ్ అమెండ్మెంట్. మావా, 1916లో అమెరికాలో ఒక షాకింగ్ అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు. దీని ప్రకారం, దేశంలో ఏ యుద్ధం చేయాలన్నా అందరూ ఓటు వేయాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయానికి ఏంటంటే, అవును అని ఓటు వేసిన వాళ్లు తప్పనిసరిగా ఆర్మీలో వాలంటీర్గా జాయిన్ అవ్వాలి. ఈ రూల్ అయితే, యుద్ధానికి అవును అనేవాళ్లు జాగ్రత్తగా ఆలోచిస్తారు కదా. కానీ, ఈ అమెండ్మెంట్ పాస్ కాలేదు. ఈ హిస్టరీ ఫ్యాక్ట్ నీకు ఎలా అనిపించింది, మావా? ఇకేలో €1 బ్రేక్ఫాస్ట్ వల్ల ట్రాఫిక్ జామ్. మావా, నీకు ఐకియా స్టోర్ తెలుసు కదా? నెదర్లాండ్స్లో ఒక ఐకియా స్టోర్ €1కి బ్రేక్ఫాస్ట్ ఆఫర్ పెట్టింది. కానీ, ఈ ఆఫర్ వల్ల ఊహించని సమస్య వచ్చింది. చాలా మంది కస్టమర్స్ వచ్చేసి, హైవేలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందుకే ఐకియా వాళ్ళు ఈ ఆఫర్ని క్యాన్సిల్ చేశారు. €1 బ్రేక్ఫాస్ట్ వల్ల ఇంత గొడవ జరిగింది. ఈ స్టోరీ నీకు సర్ప్రైజ్ చేసిందా, మావా? జనరల్ ఎలక్ట్రిక్ ఒరిజినల్ డౌ జోన్స్ కంపెనీ. మావా, డౌ జోన్స్ ఇండెక్స్ గురించి విన్నావా? 1896లో ఈ ఇండెక్స్ స్టార్ట్ అయినప్పుడు 12 కంపెనీలు ఉండేవి. కానీ, ఇప్పటికీ ఆ ఒరిజినల్ లిస్ట్లో ఉన్న ఏకైక కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్. 100 సంవత్సరాలకు పైగా ఈ కంపెనీ బిజినెస్లో ఉంది. ఎలక్ట్రికల్ గూడ్స్, టెక్నాలజీలో ఈ కంపెనీ ఎన్నో ఇన్నోవేషన్స్ చేసింది. ఈ ఫ్యాక్ట్ నీకు ఇన్స్పైరింగ్గా అనిపించిందా, మావా? పుష్పాలు తక్కువ వాసన విడుదల చేస్తున్నాయి. మావా, నీకు పూలు, వాటి వాసన అంటే ఇష్టమా? కానీ, ఒక బ్యాడ్ న్యూస్, గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్న కొద్దీ,
పుష్పాలు తక్కువ వాసన విడుదల చేస్తున్నాయట. ఎందుకంటే టెంపరేచర్ పెరిగితే పుష్పాల్లోని వాసన కలిగించే కెమికల్స్ తగ్గిపోతాయి. ఇది పరాగ సంపర్కం చేసే కీటకాలకు కూడా సమస్య అవుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ ఫ్యాక్ట్ నీకు ఆలోచింపజేసింది కదా మావా. ఒక మనిషి డిఎన్ఏలో 50 నవలల సమాచారం. మావా, నీ డిఎన్ఏ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఒక మనిషి డిఎన్ఏలో ఎంత సమాచారం ఉంటుందో తెలుసా? దాదాపు 50 నవలల సమాచారం. డిఎన్ఏ అనేది మన జన్యువుల సమాచారాన్ని స్టోర్ చేసే ఒక అద్భుతమైన సిస్టమ్. ఒక్క మనిషి డిఎన్ఏలోని ఇన్ఫర్మేషన్ అంతా రాస్తే 50 నవలల రేంజ్లో వస్తుంది. మన శరీరంలో ఇంత సమాచారం దాగి ఉందంటే సైన్స్ ఎంత గొప్పదో కదా. ఈ ఫ్యాక్ట్ నీకు మైండ్ బ్లోయింగ్గా అనిపించిందా మావా? జిమ్లో ఫ్రీ వెయిట్స్ పై బాక్టీరియా. మావా, నీవు జిమ్కి వెళ్తావా? అయితే ఈ ఫ్యాక్ట్ నీకు షాక్ ఇస్తుంది. జిమ్లో ఫ్రీ వెయిట్స్ పై ఉండే బాక్టీరియా టాయిలెట్ సీట్ పై ఉండే బాక్టీరియా కంటే 362 రెట్లు ఎక్కువట. ఎందుకంటే చాలా మంది జిమ్లో వెయిట్స్ యూస్ చేసిన తర్వాత సరిగా క్లీన్ చేయరు. అందుకే నీవు జిమ్కి వెళితే వెయిట్స్ యూస్ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకో, లేదా గ్లౌజ్ యూస్ చేయి. నీ హెల్త్ కోసం ఈ టిప్ ఫాలో అవ్వు మావా. అబ్బో మావా, ఈ 10 ఫ్యాక్ట్స్ నీకు ఎలా అనిపించాయి? కాఫీ రిస్క్ నుంచి జిమ్ బాక్టీరియా వరకు, ఐస్లాండ్ హిస్టరీ నుంచి స్టీవ్ జాబ్స్ స్టోరీ వరకు నీకు ఏ ఫ్యాక్ట్ బెస్ట్ అనిపించింది? కామెంట్లో తప్పక చెప్పు, ఓకేనా? ఇలాంటి మజా, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ కొట్టేయి. నీకు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్లో చెప్పు, నీ కోసం తప్పక తీసుకొస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా.